హాయ్ అండి, అందరికీ నమస్తే. మన పల్నాడు జిల్లా నర్సరావుపేట నందు మెయిన్ రోడ్డుకి అతి సమీపంలో మంచి క్వాలిటీ మెటీరియల్స్తో 155 గజాల్లో నిర్మించినటువంటి బ్రాండ్ న్యూ 2BHK ఈస్ట్ ఫేసింగ్ హౌస్ని అయితే ఈరోజు మీకు చూపించబోతున్నానండి. ముందుగా ఈ ఇంటి కొలతలు చూసుకున్నట్లయితే పొడవు వచ్చేసి 55 అడుగులు ఉంటుందండి, వెడల్పు వచ్చేసి 25.5 అడుగులు ఉంటుందండి. స్క్వేర్ ఫీట్లో చూసుకున్నట్లయితే 1402 స్క్వేర్ ఫీట్ల వరకు వస్తుందండి. గజాల పరంగా చూసుకున్నట్లయితే 155 గజాల వరకు ఉంటుంది. సెంట్ల పరంగా చూసుకున్నట్లయితే 3.21 సెంట్స్ వరకు వస్తుందండి. ఇప్పుడు మనం మెయిన్ గేట్ ఓపెన్ చేసుకొని పార్కింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నామండి. పార్కింగ్ ఏరియా చూసుకోవచ్చండి, చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది. అలాగే ఇంటి ఎలివేషన్ చూసుకోవచ్చండి, కలర్ కాంబినేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయండి. ఎలివేషన్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అదేవిధంగా స్టెప్స్ చూసుకున్నట్లయితే స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్తో తీసుకున్నారండి. ఇక్కడ మనకి ఒక కామన్ వాష్రూమ్ కూడా మనకి ఇవ్వడం జరిగిందండి, ఇండియన్ స్టైల్ కమోడ్ తోటి. వాషింగ్ మిషన్ కూడా మనకి ఇక్కడ ట్యాప్ పాయింట్ అనేది ప్రొవిజన్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఈశాన్యంలో చూసుకున్నట్లయితే మనకి వాటర్ ట్యాప్ పాయింట్స్ అనేది ఇచ్చారండి. అలాగే ఒక షింక్ కూడా ఇచ్చారు. సబ్మెర్జ్డ్ బోర్వెల్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఉత్తరం వైపు చూసుకున్నట్లయితే 2 అడుగుల వరసంద అయితే మనకి ఇచ్చారండి. ఇప్పుడు ఇంటి మెయిన్ డోర్ చూసుకున్నట్లయితే అండి, ఇది కంప్లీట్ టేక్అవుట్ డోరు మీరు చూసుకోవచ్చు. అలాగే సీలింగ్ కూడా చూడొచ్చు అండి. పార్కింగ్ ఏరియాలో వాల్ టైల్స్ కూడా ఇవ్వడం జరిగిందండి, దానివల్ల లుక్ అనేది చాలా బాగుందండి. ఇప్పుడు మనం మెయిన్ డోర్ ఓపెన్ చేసుకోగానే బ్యూటిఫుల్గా డిజైన్ చేసినటువంటి హాల్లోకి ఎంటర్ అవుతామండి. టీవీ యూనిట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి, మీరు చూసుకోవచ్చు. అలాగే ఉత్తరం వైపు మనకి ఒక డోర్ కూడా మనకి ఇవ్వడం జరిగిందండి. టీవీ యూనిట్ అయితే చాలా బాగా తీసుకున్నారండి. వుడ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి, చాలా క్లాస్గా డిజైన్ చేయడం జరిగింది. ర్యాక్స్ చూసుకోవచ్చు స్టోరేజ్ కోసం. ఇక్కడ చూసుకున్నట్లయితే అండి, హాల్ని డైనింగ్ ఏరియాని సపరేట్ చేస్తూ ఒక వుడెన్ ఆర్చ్ అయితే మనకి ఇవ్వడం జరిగిందండి. ప్లాంట్స్ అదేవిధంగా ఐడియల్స్ కూడా ఇందులో పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నామండి. ఇక్కడ మనకు ఒక షింక్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే కింద మనకి స్టోరేజ్ యూనిట్స్ కూడా తీసుకున్నారండి. ఈ ఇల్లు మెటీరియల్ చూసుకున్నట్లయితే ప్రతిదీ బ్రాండెడ్ మెటీరియల్స్ యూజ్ చేశారండి, మీకు చూస్తేనే అర్థమైపోతుంది. ఇప్పుడు మనం కిచెన్లోకి ఎంటర్ అవుతున్నామండి. కిచెన్లో ఉన్నటువంటి పూజా యూనిట్ చూసుకోవచ్చండి. సిఎన్సి కటింగ్ తోటి చాలా అంటే చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అలాగే చూసుకోవచ్చండి మోడర్న్ ట్యాప్స్ అండి ఇవి. 360 డిగ్రీస్ మనకి ఫెసిలిటీ ఉంటుందండి ఇది. అలాగే కబోర్డ్స్ చూసుకోవచ్చండి, చాలా క్లాస్గా ఉన్నాయండి. కలర్ అయితే మాత్రం క్వాలిటీ మీకు చూస్తేనే అర్థమైపోతుందండి. చాలా ప్రీమియం మెటీరియల్ అయితే వాడటం జరిగింది ఇంట్లో. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి. చూసుకోవచ్చండి సీలింగు విత్ రోప్ లైటింగ్. ఇక్కడ చూసుకోవచ్చండి ఓపెనబుల్ కబోర్డ్స్ తీసుకున్నారండి. సిమెంట్ ఫ్లాంక్స్ కూడా చూసుకోవచ్చు, చాలా హెవీగా ఉన్నాయండి. అదేవిధంగా మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. వెస్ట్రన్ స్టైల్ కమోడ్ తోటి బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గానే ఉందండి. ఇక్కడ మనకి డ్రెస్సింగ్ యూనిట్ కూడా ఒకటి ప్రొవిజన్ ఇవ్వడం జరిగిందండి.
ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉన్నటువంటి కబోర్డ్స్ చూసుకోవచ్చండి. స్లైడింగ్ కబోర్డ్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ ఇంటి ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే మకరానా మార్బుల్ యూజ్ చేశారండి. చాలా స్టాండర్డ్గా ఉంటుందండి మకరానా మార్బుల్ అయితే. అదేవిధంగా మనకి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా మనకి ఇవ్వడం జరిగిందండి. దీనిలో కూడా మనకి వెస్ట్రన్ స్టైల్ కమోట్ అయితే తీసుకున్నారండి. ఈ ఇంటి విండోస్ చూసుకున్నట్లయితే అండి యూపీవీసీ విండోస్ అండి. గ్రిల్లు, గ్లాసు, మెష్ మనకి రావడం జరుగుతుందండి. ఈ ఇంటి ధర చూసుకున్నట్లయితే 66 లక్షల వరకు చెప్తున్నారండి. ఇదైతే ఫిక్స్డ్ రేట్ అయితే కాదండి, నెగోషియేషన్ ఉంటుంది. ఈ ఇంటి యొక్క పూర్తి సమాచారం కావాల్సిన వాళ్ళు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే శ్రీ స్కందన్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.